సాయి తేజ, పావని, కరణం జంటగా నటించిన చిత్రం పైలం పిలగా. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఊరిలో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు శివ, సాయి తేజ. ఊరిలో చాలా మంది లాగానే దుబాయ్కి వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఊరిలోనే ఉంటూ ఉన్నదానితో తృప్తి పడాలి అని అనుకునే దేవి, పావని, కరణం అనే అమ్మాయిని శివ ప్రేమిస్తాడు. దుబాయ్ వెళ్లాలనే శివ కళ నెరవేరాలని అంటే 2 లక్షలు కావాల్సి వస్తుంది. మరి ఆ 2 లక్షలు కావాలి అంటే తన నానమ్మ పేరు మీద ఉన్న స్థలం అమ్మితే డబ్బు వస్తుంది. ఆ స్థలం అమ్మి నువ్వు దుబాయ్కి వెళ్ళవచ్చని నానమ్మ చెబుతుంది. దీంతో శివ తన స్నేహితుడు శ్రీనుతో కలిసి స్థలం అమ్ముదామని ప్రయత్నించగా స్థలం లిటికేషన్ లో ఉందని తెలుస్తుంది. ఇంతలోనే ఆ స్థలానికి సంబంధించిన మరో బంపర్ న్యూస్ కూడా తెలుస్తుంది. మరి ఆ బంపర్ న్యూస్ ఏంటి? దుబాయ్కి వెళ్లాలనుకున్న శివ ప్లాన్ ఏమైంది? దేవితో అతని ప్రేమ పెళ్లిపీటల వరకు వెళ్ళిందా? చివరకు లిటికేషన్ లో ఉన్న భూమిని అమ్మాడా లేదా అనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమా చూడాల్సిందే. ఇక మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది అంటే, సినిమాని కామెడీ వేలో చూపిస్తూనే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. కథ కొత్తదైతే కాదు, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి ఫ్రెండ్స్. అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం వల్ల కొంచెం రీచ్ వస్తుంది వీడియోకి. ఈ సినిమా అయితే కామెడీని ప్రధానంగా బేస్ చేసుకొని నడుస్తుంది. కథ మొత్తం తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణలో పైలం అంటే జాగ్రత్త అని అర్థం. ఆ టైటిల్ కి తగ్గట్టే హీరో వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. దుబాయ్ వెళ్తే భారీగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో సొంత భూమిని అమ్మాలనుకుంటాడు. అయితే ఆ భూమికి ఒక్కసారిగా విలువ పెరగడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆసక్తికరంగా చూపించిండు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలను కథగా మలుచుకొని దర్శకుడు అయితే ఈ చిత్రాన్ని అయితే తీర్చిదిద్దాడు. స్టోరీని కామెడీగా చూపిస్తూనే ఒక మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రతిరోజు టీ షాప్ దగ్గర ఎదురు చూడడం, తన ప్రేమ విషయం తెలియజేయడానికి హీరో పడే పాటలు నవ్విస్తాయి. అలాగే స్థలం అమ్మకానికి పెట్టే వరకు కథంతా స్లోగా సాగుతుంది. అయితే స్థలం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపడం, కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడంతో కథపై అయితే ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే సెకండ్ హాఫ్ పై ఆసక్తిని అయితే పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ స్థలం చుట్టూ తిరుగుతూనే సమాజంలో జరిగే అంశాలపై సెటైరికల్ గా వేస్తూనే ఆలోచింపజేస్తుంది. క్లైమాక్స్ ను కూడా తీసిన విధానం అయితే బాగుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా కామెడీని పండించడం అనేది ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్లే అయినప్పటికీ తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. పల్లెటూరు యువకుడిగా శివగా సాయి తేజ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రకృతిని ప్రేమించే పల్లెటూరు అమ్మాయిగా దేవి పాత్రకు పావని న్యాయం చేసింది. ఇక ఇందులో నటించిన మిగతా నటులు కూడా బాగానే చేశారు. టెక్నికల్ గా చూసుకున్నా గానీ పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఓకే అనిపిస్తుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాని చూడండి, తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పైలం పిలగా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.